ఒకటి కమ్యూనిస్టు దేశం, మరొకటి ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీ. ఇద్దరిది విభిన్నమైన సాంస్కృతిక నేపథ్యం, కానీ వ్యూహాత్మకంగా గాఢమైన అనుబంధాలు కలిగిన దేశాలు అవి. పాకిస్తాన్, చైనా మధ్య ఉన్న స్నేహం ప్రపంచ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అధ్యాయం. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఉన్న ఈ రెండు దేశాలు ఎలా మిత్రదేశాలయ్యాయి? ఈ బంధం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇది కేవలం భారత్పై ఉన్న వ్యతిరేకతతో వచ్చిన స్నేహమా, లేదా మరేదైనా కారణం ఉందా? ఈ రెండు దేశాలు ఎందుకంత దగ్గరయ్యాయి? అసలు ఈ ఇద్దరి మైత్రి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? పాకిస్తాన్, చైనా మధ్య సంబంధాలు 1951లో మొదలయ్యాయి. అదే సంవత్సరం చైనాను అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాలు దగ్గరయ్యాయి. 1956లో పాకిస్తాన్ ప్రధాని హుస్సేన్ షహీద్ చైనా ప్రధాని ఎన్లైతో స్నేహ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత చైనా పాకిస్తాన్కు మరింత దగ్గరైంది. 1963లో పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ఒకటి జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొంత భూమిని భారత్కు వ్యతిరేకంగా చైనాకు అప్పగించింది. అప్పటి నుంచి చైనా పాకిస్తాన్ పట్ల మరింత సానుభూతి చూపిస్తోంది. ఆ తరువాత కాలంలో ఈ స్నేహబంధం మరింత బలపడింది. ముఖ్యంగా భారత్తో పాక్కు ఉన్న విభేదాలతో చైనా పాక్కు మరింత దగ్గరైంది. ఇటు 2015లో చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ CPEC అనే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇది చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అనే అంతర్జాతీయ అభివృద్ధి ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా పాకిస్తాన్లో రోడ్లు, రైలు మార్గాలు, విద్యుత్ ప్లాంట్లు లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ నుంచి చైనాలోని కష్గార్ నగరం వరకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. దీని ద్వారా చైనాకు అరేబియన్ సముద్రానికి నేరుగా చేరే మార్గం అందుతుంది. ఇది చైనాకు వ్యాపారపరంగా చాలా ప్రయోజనాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్కు ఈ ప్రాజెక్ట్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, విదేశీ పెట్టుబడులు లభిస్తాయి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచుతుంది. మరోవైపు చైనా పాకిస్తాన్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో పాకిస్తాన్కు వచ్చిన ఆయుధాలలో 81% చైనా నుంచే వచ్చాయి. JF-17 యుద్ధ విమానాలు, హ్యాంగోర్ తరగతి సబ్మెరైన్లు లాంటి ప్రాజెక్టులు ఈ రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక భారత్తో ఉన్న విభేదాలు, అమెరికా ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పాటు ప్రాంతీయ భద్రతా అంశాలు చైనా పాకిస్తాన్ స్నేహాన్ని మరింత బలపరిచాయి. చైనా పాకిస్తాన్కు ఆల్ వెదర్ ఫ్రెండ్గా మారింది. అంటే అన్ని పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే మిత్రుడని అర్థం. ఇటు రాజకీయ మద్దతుతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తరఫున చైనా మాట్లాడుతుంది. యునైటెడ్ నేషన్స్లో కశ్మీర్ అంశంలో చైనా తరచూ కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఇలా గనక ఆలోచిస్తే పాకిస్తాన్, చైనా మధ్య ఉన్న స్నేహం అనేది కేవలం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రమే కాదు, అది ఆర్థిక, రక్షణ, అలాగే రాజకీయ రంగాల్లో కూడా విస్తరించిందని అర్థమవుతోంది. అందుకే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తొలి దేశంగా చైనా నిలిచింది.